హాయ్ గాయ్స్, మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో చూసే ఉంటారు. అదే మన శోభన్ బాబు గారి వీడియో. ఇంకా కొంతమంది సెలబ్రిటీ వీడియోస్ మీరు చూసే ఉంటారు, డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోస్. దాన్ని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, అంటే మన హ్యూమన్స్కి పీకడానికి ఏం పని ఉండదని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అవే చేసేస్తున్నాయి. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎంతలా ఎడిట్ చేసిందంటే నిజంగానే శోభన్ బాబు గారు వచ్చారేమో అనేలా ఉంటాయి ఆ వీడియోలు. మీరు ఇంకా సెలబ్రిటీల వీడియోలు చూసే ఉంటారు కదా. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రాబోయే 5-10 ఏళ్లలో, 20-30 ఏళ్లలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతలా వాడకంలోకి వచ్చేసింది ఇది మన డీప్ ఫేక్ అనేది. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా మనకి అంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ అంతా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని ఉపయోగించుకొని ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఎలాంటి ఫేక్ వీడియోస్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి ఫేక్ ఇమేజ్ అయినా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇంకెంతలా దీనివల్ల ఇంకా ఎంత నష్టం జరుగుతుందో మీరే ఊహించుకోండి. మన హాలీవుడ్లో ఉంది కదా ఐ అనే మూవీ, దానికి మించి ఉంటుంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే. సినిమా హీరోల ఫ్యాన్స్కి అయితే పండుగ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో చనిపోయిన వాళ్ళ ఫేస్ యూజ్ చేసుకొని డీప్ ఫేక్ క్రియేట్ చేయొచ్చు. అలా అంటే ఇప్పుడు హీరోతో పనే ఉండదు ఫ్రెండ్స్. యాక్ట్రెస్తో, హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరితోనూ పని ఉండదు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ వచ్చినాక ఇక్కడ ఫేస్ ఉపయోగించుకొని హీరోతో ఎలాంటి సీన్స్లో అయినా తీయొచ్చు. యాక్షన్ సీన్స్ కానీ, అడ్వెంచర్ సీన్స్ కానీ, ఎలాంటి సీన్స్లో అయినా తీయొచ్చు. దీన్ని ఉపయోగించుకొని హీరోకి ఏ మాత్రం రిస్క్ ఉండదు. హీరోతో పనే ఉండదు ఫ్రెండ్స్. ఇక ఏ హీరోతోనూ పనే ఉండదు. ఎందుకంటే డీప్ ఫేక్ ఉపయోగించుకొని ఎలాంటి వీడియోలైనా చేయొచ్చు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, డైరెక్షన్ చేయొచ్చు కదరా అంటే ఉంటుంది కదరా అది కూడా మనకి ఛాన్స్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అనే దాన్ని చూస్తూ ఉంటారు కదా. చాట్ జీపీటీ మనం ఏమైనా ఇన్పుట్ ఇచ్చినా అది ఎలాంటి స్టోరీ కావాలైనా మనకు ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా వచ్చిందంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అలాగే స్టోరీ కూడా వచ్చేంత వరకు డెవలప్ అయింది. ఇది గనక ఇలాగే కంటిన్యూ అయితే ఇక మనకి In France, there is crocodile festival.